సామాన్యులు, పేద మధ్యతరగతి ప్రజానీకం సంక్షేమానికి వ్యతిరేకంగా, రైతాంగ కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘాలు, కార్మిక సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈ క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆనాడు బ్రిటిష్ వారిని క్విట్ ఇండియా పేరుతో స్వతంత్ర పోరాటం నిర్వహించినటువంటి సందర్భాన్ని క్విట్ ఇండియా డే పురస్కరించుకొని క్విట్ కార్పొరేట్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసనోద్యమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు ఈ దేశానికి నేను చౌకీదారుగా ఉంటానన్నాడు. అంటే ఈ దేశానికి ఒక కాపలా కుక్కగా ఉంటానన్నాడు. కానీ ఇవాళ కాపలాదారు కాస్త ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ దేశ సంపద, ప్రజల సంపద అన్నిటిని కూడా అత్యంత కారుచౌకగా ఇవాళ కార్పొరేట్ వర్గాలకి దారాదత్తం చేస్తా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కార్పొరేట్ల పైన గత ప్రభుత్వం విధించినటువంటి 35% పన్నుని కూడా తీసివేసి 22% కుదించడం జరిగింది. ఇవాళ కార్పొరేట్ వర్గాలు అదానీలు, అంబానీలు, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి బడా కోటీశ్వర్లు, బిలియనీర్లు వాళ్ళ ప్రభుత్వాల నుంచి, బ్యాంకుల నుంచి పొందినటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకు బకాయిల్ని రద్దు చేయడం జరిగింది. అంతేకాదు ఇవాళ వారసత్వ పన్నుని రద్దు చేయడం జరిగింది. కేవలం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేసరికి ఈ దేశంలో కేవలం 50 మంది ఉన్న బిలియనీర్లు ఇవాళ 8 కోట్ల రూపాయలు సంపద దాటినటువంటి బిలియనీర్లు 169 మందికి చేరుకోవడం జరిగింది. వీరి దగ్గరే 78 లక్షల కోట్ల రూపాయల సంపద పోగుపడడం జరిగింది. అంటే కేవలం ఇవాళ సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజానీకులు బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఒక పక్క కల్పిస్తూ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తూ మొత్తం దేశ సంపదని, ప్రజల సంపదని కార్పొరేట్ల పరం చేస్తూ కేవలం కార్పొరేట్ల పాలనే ఈ 10 ఏళ్ల కాలంగా సాగుతూ ఉంది. సామాన్య పేద మధ్యతరగతి ప్రజానీకం జీవించే హక్కుని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం హరించి వస్తా ఉంది. ఇవాళ కేవలం సంపన్నుల పైన 169 మంది కార్పొరేట్ల పైన పన్ను విధిస్తే ఏడాదికి 20 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి ఆదాయం వస్తా ఉంది. కార్పొరేట్లకు పక్కన పన్ను తగ్గిస్తా ఉన్నాడు. జిఎస్టీ పేరుతోటి అన్ని నిత్యావసర వస్తువుల మీద ఇవాళ జిఎస్టీ విధించి సంవత్సరానికి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం పైన 20 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ పేరుతో ఇవాళ ప్రభుత్వం దోచుకుంటా ఉంది. ఇవాళ రైతాంగ సమస్యలు విస్మరిస్తా ఉంది. రైతాంగానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇవాళ రైతాంగానికి ప్రతి ఏటా ఇచ్చేటువంటి బడ్జెట్ లో ఈ ఏడాది కోట బడ్జెట్ లో కూడా కోత విధించడం జరిగింది. కార్మిక చట్టాలు నరించి ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ రైతాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలని ఈ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. ఇవాళ దేశమే సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలంతా గమనించాలి. ఈ దేశంలో 100కి 99% ప్రజల యొక్క ప్రయోజనాలను విస్మరించి 1% ఉన్నటువంటి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ క్విట్ కార్పొరేట్ పేరుతో, అంటే క్విట్ కార్పొరేట్ అంటే కార్పొరేట్లు అంతం కావాలనేటువంటి ఉద్దేశం కాదు. కార్పొరేట్లు ఇవాళ అత్యంత దారుణంగా దేశ సంపదని, ప్రజల సంపదని దోచుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా కార్పొరేట్లపై పన్నులు విధించి గతంలో ఉన్నటువంటి 35% పన్ను పునరుద్ధరించాలి. వారసత్వ పన్ను 10% పన్ను పునరుద్ధరించాలి. తద్వారా ఈ దేశానికి 20 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి పద్ధతిలో కార్పొరేట్లపైన పన్నులు విధించి సామాన్య, పేద, మధ్య, రైతాంగ ప్రయోజనాలకు అనుకూలంగా బడ్జెట్ రూపకల్పన చేయాలి. పేద వర్గాలని ఆదుకోవాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకాలకి 1000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలి. ఈ ప్రజానుకూలమైనటువంటి పథకాలకి, ప్రజా అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి కార్పొరేట్ల పైన పన్నులు విధించి ఈ దేశానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాని కార్పొరేట్ల నుంచి తీసుకురావాలని చెప్పి కోరుతూ ఈ రోజు క్విట్ కార్పొరేట్ అనే పేరుతో దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాలు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇదే పద్ధతి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తే ఇవాళ 100కి 99% ఉన్న మేము
1% ఉన్నటువంటి కార్పొరేట్ల అనేది తేల్చుకునే పద్ధతులు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం. వీళ్ళ నియంతృత్వంతో ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారు, పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రపంచంలో ఒక్కొక్క ప్రభుత్వం కూలిపోతా ఉంది. ఆ దేశ అధికారులు, ఆ దేశ ప్రధానమంత్రుల యొక్క నివాసాలని ఇవాళ ధ్వంసం చేసే పరిస్థితి, ముట్టడించే పరిస్థితి ఒక పక్క దేశంలో నెలకొంటా ఉంది. పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రజలు రగిలిస్తా ఉన్నాయి. ప్రజలపైన తిరుగుబాటు వస్తా ఉంది. ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేసి మీ యొక్క సౌదాల్ని పోల్చక ముందే ఈ దేశానికి అనుగుణమైనటువంటి, ప్రజలకు అనుగుణమైనటువంటి, సామాన్యులకు అనుగుణమైనటువంటి పాలనా విధానం తీసుకొచ్చి కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించేదాని కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించేదాని కోసం ప్రభుత్వం ముందుకు రావాలి. లేకపోతే కుట్ కార్పొరేట్ పేరుతో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించేదాని కోసం అఖిల భారత స్థాయిలో రైతు, కార్మిక సంఘాలు మరిన్ని పోరాటాలకి సమాయత్తమవుతామని చెప్పి ఈ క్విట్ ఇండియా దినాన్ని పురస్కరించుకొని క్విట్ కార్పొరేట్ నిరసనోద్యమంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే జాతీయ రైతు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ రోజున క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఒక నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చాయి. మన ప్రజానీకం అందరికీ తెలుసు, స్వాతంత్ర పోరాట చరిత్రలో ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా అని చెప్పేసి ఆ రోజున స్వాతంత్ర పోరాట వీరులు, అలాగే గాంధీ నాయకత్వంలో పెద్దలందరూ కూడా ఆ రోజున క్విట్ ఇండియా పిలిపించారు. అంటే ఈ దేశం నుండి బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ యొక్క నినాదం యొక్క అర్థం. మరి ఈ రోజున క్విట్ ఇండియాకి ఏ అర్థంతో ఇవాళ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలిపించినాయంటే, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా తలపెట్టని ద్రోహాన్ని, తలపెట్టని మోసాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా మన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కట్టుబెట్టడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మోడీ తెచ్చినటువంటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగింది. సంవత్సరం పాటు చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుంది. రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కానీ, అలాగే వ్యవసాయానికి కేటాయింపుల విషయంలో కానీ అనేక హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి 2 ఏళ్ళు అయింది, కానీ మోడీ ఇచ్చిన ఏ హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అమలు చేయకపోగా వ్యవసాయ చట్టాలని, రద్దు చేసిన చట్టాలని అనేక రూపాల్లో తెచ్చి కార్పొరేట్లకి ఈ వ్యవసాయాన్ని కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. అందువల్ల ఈ రోజున వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయ రంగం నుండి కార్పొరేట్లు తరిమేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది. దానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి బడ్జెట్ పెంచాల్సింది పోయి ఇవాళ వ్యవసాయ రంగానికి ఒక 25,000 కోట్ల రూపాయల దాకా బడ్జెట్ లో కేటాయింపుల్ని తగ్గించింది. ఎరువుల ధరలు కానీ, పురుగు మందులకు కానీ వీటన్నిటికీ కూడా సబ్సిడీని తగ్గించడం వల్ల రాబోయే కాలంలో వ్యవసాయం పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి సన్న, చిన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటా ఉన్నాయి. మరి ఈ రోజు మన దేశంలో ప్రతి ఒక అరగంటకి కూడా రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. రైతు ఆత్మహత్యలు అరికట్టాల్సింది పోయి వ్యవసాయానికి, రైతులు గిట్టుబాటు ధర కల్పించాల్సింది పోయి ఇవాళ వ్యవసాయం తెవాడ తీసే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్ గా కార్పొరేట్లకి వ్యవసాయాన్ని కట్టబెట్టడం కోసం మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాబట్టి ఈ క్విట్ ఇండియా సందర్భంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయ రంగం నుంచి కార్పొరేట్ తెరిమేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అంతేకాదు మరొక విషయం ఉంది. ఇవాళ దేశంలో రైతాంగం తర్వాత పెద్ద సంఖ్యలో ఇవాళ కార్మిక వర్గం ఉంది. మరి కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విధంగా లేబర్ కోడ్లని ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చింది. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మరి రెండోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మైనార్టీ ప్రభుత్వం, ఈ మైనార్టీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం రూల్స్ ని రూపొందిస్తా ఉంది. ఈ రూల్స్ అమలు జరిగితే కనుక
రాబోయే కాలంలో పాత చట్టాన్ని రద్దయిపోయి కొత్త చట్టాలనే అమలు చేస్తారు. కొత్త చట్టాలు అమలు చేయడం అంటే కార్మికులు బానిసలుగా మారిపోవడం తప్ప మరొకటి కాదు. అంటే రైతులను గాని కార్మికులను గాని పూర్తిగా కార్పొరేట్లు కాళ్ళ దగ్గర కట్టుబడడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఈ ప్రయత్నాలు మనందరూ కూడా వ్యతిరేకించాలి, తిట్టుబట్టాలనే ఉద్దేశంతో ఈ కిట్ కార్పొరేట్స్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజానీకం అందరూ కూడా ఈ కిట్ ఇండియా స్ఫూర్తితోటి రైతు కార్మిక సంఘాలు చేపడుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మద్దతుగా నిలవాలని, మోడీ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున రైతు సంఘాల తరఫున సిఐటి తరఫున కూడా ప్రజానీకానికి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ప్రజానీకం ముందు సేవ తీసుకుంటాను. రోజున కిట్ కార్పొరేట్ మన దేశ ప్రధాని రైతులకి కార్మికులకి అందరూ కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇది మూడోసారి. అయినా సరే మరి ఆయన రైతుల పట్ల, రైతు కూలీలు కార్మిక సంఘాల పట్ల ఏమాత్రం బడ్జెట్లో అలా కేటాయించడమే జరగలేదు. రైతు వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క, ప్రపంచానికి వెన్నుముక్క, ప్రపంచ దేశాలు వెళ్ళి ఉపన్యాసాలు చేయడమే తప్ప మరి ఇక్కడున్న భారతదేశంలో రైతులకి ఏమాత్రం కూడా చేపట్టడం చాలా సిగ్గుచేటు విషయం. మరి కిట్ కార్పొరేట్ అని కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసి రైతులు ఆ రైతు సమస్యలన్నీ కూడా వాళ్లే పరిష్కారం చేయాలని కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేశారు. అలాగే ఎరువులు వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు కూడా మరి కార్పొరేట్లే విడుదల చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆయన చేయకోకుండా ఆ కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేశారు. అలాగే లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని మనం ప్రధానంగా డిమాండ్ చేయాలి. మరి లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి, రైతులకి అందరూ కూడా నష్టం జరిగే పరిస్థితి ఉన్నదని మనం తెలియజేస్తున్నాం. అలాగే 44 చట్టాలు రద్దు చేశారు. ఈ భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి, కార్మిక చట్టాల కోసం పోరాటం చేసినటువంటి మనం ఈ రోజున మరోసారి స్వతంత్రం పోరాటం చేయాలి. నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశాన్ని నుంచి తరిమి కొట్టే విధంగా మనం వెనకాడకుండా పోరాటం చేసి ఈ చట్టాలన్నీ మనం కాపాడుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మరి ఆగస్టు 9వ తారీఖు క్విట్ ఇండియా డేను పురస్కరించుకుని మరి దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మరి క్విట్ కార్పొరేట్ అనే అంశం మీద ఈరోజు మరి ఈ నిరసన ప్రదర్శనని మరి దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మరి కార్పొరేట్ల వల్ల మరి చిన్నకారు రైతులకు అన్యాయం జరిగే అంశం ఉంది. మరి ఈ ప్రభుత్వం మరి రైతులకు కేటాయించవలసినటువంటి పూర్తి బడ్జెట్ ను కేటాయించకుండా అరాకొర బడ్జెట్ ను కేటాయించి రైతులకు అన్యాయం చేస్తా ఉంది. రైతులకు మరి సబ్సిడీలు లేవు, సరైన సబ్సిడీలు లేవు. వారికి కావాల్సినటువంటి సాగుకు కావాల్సినటువంటి సరైన నీరును కూడా అందించలేని పరిస్థితి ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. మరి మొన్న వచ్చినటువంటి వరదల కారణంగా రైతులు అనేకమైనటువంటి నష్టాలకు గురయ్యారు. ఇంతవరకు కూడా రైతులకి నష్టపరిహారం లేదు. అదేవిధంగా రైతులకి దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యం బకాయిలు కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం మరి మంజూరు చేయలేదు. అదేవిధంగా మరి అనేకమైనటువంటి అగచాట్లు పడుతున్నటువంటి రైతుల్ని ఆదుకుంటూ మానేసి కార్పొరేట్లకి దారాదత్తం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మరి ఈ రోజు పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు మరి పాల్గొన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ఏఐటీసీ, సిఐటీసీ మరి నాయకులతో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ క్విట్ ఇండియా పురస్కరించుకుని క్విట్ కార్పొరేట్ అనే ఈ కార్యక్రమాన్ని నిరసన జయప్రదం చేయవలసిందిగా మరి మీ అందరినీ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని, దీని విషయంలో మరి ప్రభుత్వం స్పందించి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని, మరి సోమనాథన్ సిఫారసు మేరకు మరి రైతులకు న్యాయం చేయాలని, చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.